మధ్యన జగన్ నోరు నుంచి నిజం చెప్పిస్తున్నాడు తల్లి, నిజం చెప్పిస్తున్నాడు. ఆ నిజం ఏంటో తెలుసా? జగన్కి పేపరు టీవీ లేదంట తల్లి. నిజమే తల్లి. ఆ పేపరు టీవీ మన డబ్బులు దొబ్బి పెట్టిన పేపర్ టీవీ, అది మన పేపర్ టీవీ తల్లి. నిజమే. జగన్ కి పవర్ ప్లాంట్ లో భారతీ సిమెంట్ లేదంట తల్లి. నిజమే తల్లి. 1,00,000 కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసి పెట్టిన ఈ తల్లి, అది మన డబ్బులే. ఆయనకి ప్యాలెస్లు లేవంట తల్లి. ఉన్న ప్యాలెస్లన్నీ అవినీతి పునాదులు. మన దగ్గర నుంచి దోచిన డబ్బులతో ఆ ఇల్లు కట్టుకున్నాడు తల్లి, అది మన ఇల్లులే. 2 నెలలు ఓపిక పట్టండి తల్లి, ఆ ఆస్తులన్నీ జప్తు చేసి ఆ డబ్బులు తిరిగి ప్రజలకు అందించే బాధ్యత కూడా నేను తీసుకుంటాను. ఆయనే చెప్తున్నాడు కదా నా దగ్గర లేదని. ఆయనే చెప్తున్నాడు కదా నాకు ఇల్లు లేదు, నేను పేదవాడిని, పేపర్ లేదు, టీవీ లేదు, సిమెంట్ ఫ్యాక్టరీ లేదు, పవర్ ప్లాంట్ లేదు అని ఆయనే చెప్తున్నాడు కదా. మళ్ళీ ఇది ఎవరిదో కనుక్కుందాం, జప్తు చేస్తాను, అమ్మేసి ప్రజలకి అప్పగిచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. జగన్ చూస్తే ఒక బిల్డప్ బాబాయ్ గుర్తొస్తాడు. అందుకే యాత్ర 2 సినిమా తీశారు. అది కాసా తుస్ యాత్ర అయింది. మొదటి షోకి కూడా ఎవరు వెళ్ళేదానికి సిద్ధంగా లేరు. పాపం వాళ్ళ ఎమ్మెల్యేలకి టార్గెట్ ఇచ్చారు, ఇన్ని టికెట్లు కొనండి, ప్రజల్ని తోలండి అని. ప్రజలన్నారు చాలే మా జీవితాలతో ఆడిన ఆట, ఇప్పుడు వైకాపా అంతిమ యాత్ర మొదలైందని వాళ్ళు చెప్పారు. ఈ మధ్యన సభకెళ్ళి నేను అర్జునుడిని, అభిమన్యుడిని అంటున్నాడు. అరే మీరు ఒక భస్మాసుడబ్బా, మీరు ఎక్కడ అడుగు పెట్టినా ఎవడి పైన చేయి పెడితే వాళ్ళ పని గోవిందా గోవిందా. అసలు అబద్ధానికి బ్రాండ్ అంబాసిడర్ జగన్ తల్లి. ఆయన నవ్వులో అబద్ధం ఉంటుంది, ఆయన నడకలో అబద్ధం ఉంటుంది, ఆయన మాటల్లో కూడా అబద్ధం ఉంటుంది. ఈ మధ్యన ఏ మీటింగ్కి వెళ్ళినా జరగబోయేది పేదలకి పెత్తందారుల మధ్యన యుద్ధం అంటున్నాడు తల్లి. ఈ పెత్తందారు ఎవరో మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. 1,00,000 కోట్ల ఆస్తి ఉన్నవాడు, 1,00,000 రూపాయలు చెప్పులు వేసుకుని తిరిగేవాడు, 1,000 రూపాయలు విలువైన వాటర్ నీళ్లు తాగేవాడు. హైదరాబాద్, బెంగళూరు, తాడేపల్లి, ఇడుపలపాయలో, ఇప్పుడు విశాఖపట్నంలో ప్యాలెస్ కట్టుకున్న వ్యక్తి జగన్. ఆయన పెత్తందాడు. రాబోయే 2 నెలల్లో మనకి జగన్ అహంకారానికి ప్రజల ఆత్మ గౌరవం మధ్యన యుద్ధం జరగబోతుంది. ఇది ప్రజలందరూ ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. జగన్ ఒక జలగలాంటి వాడు. సైలెంట్ గా కృష్ణపట్నం పోర్టు, గంగవరం పోర్టు ఏకంగా ఈ రోజు కొట్టేశాడు. నిన్నగాక మొన్న కృష్ణపట్నం పోర్టులో మొత్తం 10,000 మంది పనిచేస్తున్న ఉద్యోగస్తులందరినీ రోడ్డుపైకి పంపించేశారు. అది దానిపైన పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులందరూ పోరాడితే కేరళలో భర్తీ లేదని ఖాళీ కంటైనర్ షిప్ తీసుకొచ్చి కృష్ణపట్నం పోర్టులో పెట్టారు. అది తెలుసుకున్న నెల్లూరు నాయకులు, అక్కడ కోర్టు దొంగ ఉన్నాడులే కాకాని గోవర్ధన్ రెడ్డి, కోర్టులోనే దొంగతనం చేశాడు తెల్ల ఆయన. ఆ కాకాని గోవర్ధన్ రెడ్డి రాత్రి వెళ్ళి అక్కడ ఒక వీడియో సినిమా తీసి ఏకంగా పోర్టులో ఏదో అద్భుతాలు జరుగుతున్నాయని చూపించారు. అక్కడ పనిచేస్తున్న కార్మికులు బయటికి వచ్చి జరుగుతున్న నిజాలు చెప్పారు. కనుకనే మనందరం వాస్తవాలు తెలుసుకున్నాం. అంటే చూడండి, పోర్ట్లు వదిలిపెట్టారు, ఇసుకని వదిలిపెట్టారు, క్వారీల్ని వదిలిపెట్టారు, ఇంకా పక్కన్న కొండలు కూడా వదిలిపెట్టే పరిస్థితులు లేరు. ఎక్కడ ఏది దొరుకుతుందా, ఎలా దోచుకుందాం, ఎలా దాచుకుందాం అనే ఏకైక ఆలోచనతో ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ పరిపాలిస్తున్నారు. ఆ 2 పోర్టులు కంటైనర్ పనులు ఆపేసిన వల్ల ఈరోజు పెద్ద ఎత్తున రైతులు, చిన్న మధ్య పరిశ్రమలు పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతున్నాయి. ఇక్కడున్న ప్రజలందరినీ నేను క్విజ్ అడగాలనుకుంటున్నా. రెడీగా ఉన్నారా? రెడీగా ఉన్నారా? రోజు జగన్ ఏం తింటాడు? మొదటి ఆప్షన్ కిచిడి, 2వ ఆప్షన్ అన్నం, 3వ ఆప్షన్ ఇసుక. రోజు ఏం తింటాడు? చేతులు పైకెత్తి చూపించండి. ఏ ఆప్షన్? 3వ ఆప్షన్. ఇసుక ద్వారా రోజు జగన్ ఎంత సంపాదిస్తున్నాడు తెలుసా? 3 కోట్ల రూపాయలు. నెలకి 90 కోట్ల రూపాయలు, సంవత్సరానికి 1,080 కోట్ల రూపాయలు. 5 సంవత్సరాలు 5,400 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని లూటీ చేశాడు. 2019 ఎన్నికల ముందల ట్రాక్టర్ ఇసుక 1,000 రూపాయలు ఉన్నప్పుడు జగన్
పంది కొక్కుల్లాగా ఇసుక తింటున్నారన్నారు. ఇప్పుడు అదే ట్రాక్టర్ ఇసుక దాదాపు 5,000 రూపాయలు అయింది, 6,000 అయింది. ఇప్పుడు అడుగుతున్నా జగన్ని, ఏ పంది కొక్కు ఈ ఇసుక తింటున్నాడు? జగన్ అడగాలనుకున్నా, ఇసుక రుచి బాగుందా? 2 నెలలు ఓపిక పట్టి జగన్ వడ్డీతో సహా ప్రతిదీ కక్కిచ్చే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటా. ఒకసారి మీరందరూ ఫోన్లు బయటికి తీయాలి, తీసి గూగుల్లో 6093 అని కొట్టండి. 6093 కొట్టండి. ఖైదీ నంబర్ 6093 కొడితే ఖైదీ జగన్ ఫోటోలు వస్తాయి తల్లి. జగన్ ఒక ఖైదీ కాబట్టి ఖైదీలంటే చాలా ప్రేమ తల్లి. ఆయనకి ఖైదీలకి నెలకి 2,000 రూపాయలు ఆయన ఇస్తాడు తల్లి. కానీ సంక్షేమ హాస్టల్లో చదువుతున్న బడుగు బలహీన వర్గాలు చెందిన విద్యార్థులకి కనీసం కాస్మెటిక్ ఛార్జీలు ఈ ప్రభుత్వం పెంచలేదు తల్లి. పాప ఆ విద్యార్థులకి, ఆ ఖైదీలకి ఇచ్చే 2,000 రూపాయల్లో సగం కూడా ఆ బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకి వెల్ఫేర్ హాస్టల్లో డబ్బులు ఈ ప్రభుత్వం ఇవ్వటం లేదు. అంటే పేద విద్యార్థులంటే ఎంత చిన్న చూపో ఇదొక ఉదాహరణ మాత్రమే. అంతెందుకు తల్లి, మన బిడ్డలు డిగ్రీ కాలేజీలో చదవాలంటే ఈయన కేవలం 8,000 రూపాయలు ఇస్తాడంట ఫీ రింబర్స్మెంట్ కింద. ఇంకా ఇంజనీరింగ్ కాలేజీలో మన పిల్లలు చదవాలంటే కేవలం 32,000 ఇస్తారంట. ఈ ఫీజుతో ఎవరన్నా మన పిల్లల్ని బాగా చదివించగలుగుతామా? లేదు. ఆయన పిల్లల మటుకు విదేశాల్లో చదవచ్చు, పెద్ద పెద్ద స్కూల్లో చదవచ్చు. కానీ గతంలో బాబు గారు ఇచ్చిన విదేశీ విద్య కూడా ఈ రోజు ఈ ప్రభుత్వం రద్దు చేసే పరిస్థితికి వచ్చింది. అందుకే 2 నెలల్లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడుతుంది. మూసేసిన విదేశీ విద్య అమలు చేస్తాం. అంతేకాదు, ఈ విద్యా దీవెన వసతి దీవెన కాకుండా డైరెక్ట్ గా కాలేజీలకే డబ్బులు వేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఈ రోజు హాల్ టికెట్ కావాలంటే మీరు డబ్బులు కట్టాల్సి వస్తుంది. ఈ రోజు మార్క్ లిస్ట్ కావాలంటే మీరు డబ్బులు కట్టాల్సి వస్తుంది. ఆ పరిస్థితి రాకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖం మీకు తెలుపుతున్నాం. ఇంకా జగన్ ఒక అద్భుతమైన కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ తల్లి. ఆయనకి 2 బటన్లు ఉన్నాయి తల్లి, మీకు కంపెనీ ఒక బులుగు బటన్.